మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఏదైతే స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. అయితే ప్రత్యేకించి పంచభూతాలలో ఒకటైనటువంటి శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి శివరాత్రికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శివరాత్రి నాడు ఉదయం నుంచి కూడా అంటే దాదాపు తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాల అనంతరము స్వామివారి దర్శనానికి అందరినీ కూడా అనుమతిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు సో అమ్మవారిని ఊరేగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఏదైతే శివుడు పార్వతికి సంబంధించినటువంటి వాహనము అంటే ఇటువంటి వాహనాలు శివరాత్రి నాడు అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఉంటాయి. మనం ఇటువైపుగా చూడొచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ మూర్తులని శ్రీకాళహస్తి ఆలయంలో ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా దర్శించుకుంటే శివుడు కటాక్షం లభిస్తుందని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు. అంటే ప్రత్యేకించి ఇవాళ ఉదయం నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం నంది వాహన సేవ జరగబోతోంది. అది చాలా ప్రత్యేకమైనటువంటిగా చెప్పుకుంటూ ఉంటారు. అదే రకంగానే ఏదైతే ఇవాళ రాత్రికి లింగోద్భవ దర్శనం జరగబోతోంది, ఆ లింగోద్భవ దర్శనం చేసుకుంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పి కూడా ప్రతిదీ అదే రకంగానే ఏదైతే శ్రీకాళహస్తి ఆలయానికి ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే మనము ఇక్కడ చూస్తున్నటువంటి సాలిపురుగు, కాల అంటే ఇరువైపు చూస్తున్నటువంటి నాగుపాము, సో వెనక వైపున ఏనుగు ఉంటుంది, అది హస్త. అంటే శ్రీకాళహస్తి అంటే సాలిపురుగు, నాగుపాము, ఏనుగు, సో ఈ మూడు కలిపినటువంటి విగ్రహంగా ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వాయులింగ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ లింగానికి ప్రత్యేకమైనటువంటి అంశం బయటకు వస్తూ ఉంటుంది. మనం ఇటువైపు చూడొచ్చు, ఏనుగు రూపంలో ఉన్నటువంటి మరో రూపం. సో ధ్వజస్తంభానికి సంబంధించే ఈ శ్రీకాళహస్తి ఆలయంలో ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు, చూడొచ్చు. శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకించి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే వివిధ దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పుష్పాలనే కాకుండా విద్యుత్ దీపకాంతులు కూడా ప్రత్యేకంగా అలంకరించబడ్డాయని కూడా స్పష్టంగా చెప్పచ్చు. ఇటువైపు చూడొచ్చు మనము బలిపీఠము, సో చుట్టూరు కూడా ఎంత దివ్యాంగంగా ఈ ఒక్క పుష్పాలతో అలంకరించారో మనం గమనించవచ్చు. అయితే ఇవాళంతా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 1,00,000 మంది భక్తులు ఇవాళ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అయితే ఇవాళ రాత్రికి లింగోద్భవ దర్శనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకుంటుంటారు కాబట్టి ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి అంటే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందితో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 14 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రతిరోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ శ్రీకాళహస్తి ఆలయంలో ఏదైతే దాదాపు 3 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలతో పాటు అటు రాహుకేతు పూజలు కూడా పూర్తిగా రద్దు చేశారు. సో కేవలం సామాన్య భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు జరిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. అయితే ఇవాళ సాయంత్రం జరగబోయేటువంటి నందివాహన సేవ కావచ్చు, లేదంటే రాత్రి జరగబోయేటువంటి లింగోద్భవ దర్శనానికి సంబంధించే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే అధికారులందరూ కూడా ఆ పనుల్లో నిమగ్నమయ్యి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.